వాకాడు మండలం గొల్లపాలెం గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, నెల్లూరు రోల్ మండలం టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం దేవస్థానం పక్కనే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యేలు మరియు టీడీపీ నాయకులు తిలకించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చాటిన కళాకారులకు ఎమ్మెల్యేలు బహుమతులు అందజేసిన అనంతరం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ దేవస్థాన నిర్వాహకులు మనోజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి దేవస్థానం 21 వసంతాలు పూర్తి చేసుకోవడం అభినందనీయమని అన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ అమ్మవారి దేవస్థానం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం కలగడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ, టీడీపీ నాయకులు, ఎస్సీ కమిషన్ సభ్యుడు శ్రీపతి బాబు, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు కొద్దిగా వెనక్కున్నాడు. आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः लक्ष्मीं क्षीरसमुद्रराजधान्यां श्रीरङ्गधामेश्वरीं राजीभूतसमस्तमवनितां लोकैकदीपां पुरः श्रीमन्मन्दगणाक्षलब्धविभुर्ब्रह्मेन्द्रगङ्गाधरां मां त्रैलोक्यकुटुम्बनीं सरसजान् वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्वा రాజగోపాలన్న రండి. ఓకేనా ఫోటో ఓకే అండి. సార్ ఓకే సార్.
ఇదంతా. సో బాలు గారిని స్మరించుకుంటూ బాలు గారు పాడిన పాట జగదానంద కారక అంటూ చక్కగా పాట మొదలుకొని ఆ తర్వాత మనందరం హుషారు పెద్దవాళ్ళందరికీ, పొలిటికల్ లీడర్స్కి అండ్ అలాగే ఎస్పెషల్లీ మా లేడీస్, మహిళలు, మహారాళ్ళు, బంగారు తల్లులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. మరి అందరూ ఒకసారి గట్టిగా స్టార్ట్ చేసేటప్పుడు విఘ్నాలు ఏం లేకుండా ఉండేటట్టు చూడు స్వామి అని ఎందుకు ప్రత్యేకంగా వినాయకుడినే తలుచుకుంటాం? వ్యాస మహర్షి అట మహాభారతాన్ని స్టేజ్ ప్లీజ్ గట్టిగా చప్పట్లు. యాక్చువల్లీ ఎలా ఉందంటే చప్పట్లు కొట్టడానికి ఎందుకో భారంగా ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ ఎందుకు మా లేడీస్ మార్నింగ్ నుంచి వర్క్ చేసుకొని ఎంతో బిజీగా ఉంటారు. ఈ రోజు ఇంత చక్కగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఇదంతా మీకోసమే. సో అమ్మవారిని స్మరించుకుంటూ ఈ రోజు ప్రోగ్రామ్ అంతా కూడా మనం
ఊపిరి పోసే విషయాన్ని ఎత్తుకుపోయిన స్నేహాన్ని అతడు పోసిన ప్రాణాన్ని లాగిస్తా ప్రాణాన్ని అతడు పోసిన ప్రాణాన్ని లాగిస్తా ప్రాణాన్ని అనుకోరా తమ్ముడు నసిన వావ్ సూపర్. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మీ అందరినీ కలుసుకోవడం. అలాగే ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవ సందర్భంగా నన్ను ఇన్వైట్ చేసిన మనోజ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక శాసనసభ్యులు పాసెం సునీల్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న శ్రీపతి బాబు గారికి, అలాగే నానాజీ గారికి, వేదికను అలంకరించిన నాయకులందరికీ, అలాగే వేదిక ముందున్న మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఫ్లెమింగో ఫెస్టివల్కి ఈక్వల్గా ఈరోజు ఈ ఫెస్టివల్ జరుగుతుందంటే ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసిన మనోజ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందాక స్టార్టింగ్లో దీప్తి గారు అడిగారు, శాసనసభ్యులు ప్రజలతో పాటు వచ్చేసారని. ఆ ఎమ్మెల్యేలు అహం చూపించే ప్రభుత్వం ఎప్పుడో వెళ్ళిపోయింది, ఇప్పుడు ప్రజల వద్దకే పాలన అని చంద్రబాబు నాయుడు గారు మా అందరినీ కూడా ప్రజల్లో మమేకం చేస్తూ ఈరోజు ఏదైనా అభివృద్ధి ఉన్నా లేకపోతే ఏ కష్టాలు ఉన్నా సరే మేమే ప్రజల దగ్గరికి వెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని తీర్చే ప్రభుత్వం ఈరోజు వచ్చింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక పెన్షన్ అయినా లేదా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నా మేమే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేస్తున్నాం. ఇంకా కూడా ఈ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలి. అలాగే రాష్ట్రాన్ని ఇంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన యువ నాయకులు భవిష్యత్ నాయకులు నారా లోకేష్ గారి మీద ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా కూడా వాళ్ళు రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒక విజనరీ నాయకుడు ముందరుండి రాష్ట్రాన్ని నడిపిస్తే ఏ స్థాయిలో ఉండబోతుందో ఊహించుకోగలం. అదే రాష్ట్రానికి చెందినటువంటి ప్రజలు. వేదిక మీద ఉన్నటువంటి మా మనోజ్ అన్నకి, అలాగే సూళ్ళూరుపేట శాసన సభ్యురాలు విజయశ్రీ గారికి, అలాగే మా నాని గారికి, అలాగే మా హీరోయిన్ కృపా పటేల్ గారికి, అలాగే పెద్దలు మా మదన్నకి, మా బాబుకి, మా పురుషయ్యకి, మా ప్రసాద్ అన్నకి, అలాగే అంతకన్నా మాకు ఆప్తులు మా చిన్నన్నకి, ఇక్కడికి వచ్చినటువంటి యాంకర్లకి, అలాగే సింగర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మనోజ్ అన్న అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ప్రోగ్రాం
ఇక్కడ చేశారు. మళ్ళీ ఈరోజు అంతకన్నా బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రాము చేశాడంటే నిజంగా ఆ యొక్క తల్లి యొక్క ఆశీర్వాదాలు పూర్తిగా ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఇటీవలే వాళ్ళ కుమార్తెకి బెంగళూరులో మంచి వాళ్ళతో సంబంధాన్ని చేసినందుకు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా చేశాడని చెప్పి మా చిన్నన్న ఇప్పుడే చెప్పాడు. ఆ యొక్క బిడ్డలకి మీ అందరి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా రాజీ గారు, వినయ్ గారు. రాజీ గారు కాలేజీలో మా సీనియరు, మా అన్నోళ్ళ వియంకులు. వాళ్ళు కూడా రాజశేఖర్ రెడ్డి గారు, మేము రాజీ అంటామన్నా, రాజశేఖర రెడ్డి గారు వేదిక మీద రావాలా, వినయ్ గారు దయచేసి వేదిక మీద రావాలని చెప్పి కోరుతున్నా. వినయ్ పాప రాజీ ఇద్దరు కూడా వేదిక మీదకి వస్తే అందరు ఆశీర్వాదాలు ఇస్తారు తల్లి మీకు. ఎందుకంటే మీ ఊరు వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం ముందు ముఖ్యం మీకు. తల్లిదండ్రుల తర్వాత ఈ గ్రామ ప్రజల ఆశీర్వాదం మీకు అవసరం తల్లి. దయచేసి వేదిక మీద రావాల్సిందిగా మిమ్మల్ని ఇద్దరిని కోరుతున్నాను.